తండ్రి కుమారుడు ఏకమై ఉన్న ఆ యొక్క క్రియ ఈ యొక్క సిలువలో 4వ మాటలో ఏమైపోతున్నారంటే, ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. ఇదేంది విచిత్రంగా ఉంది. తండ్రి కుమారుడు ఏకమై ఉన్న దేవుడు ఇక్కడ ఏమైపోతుందంటే చెయ్యి విడవడం జరుగుతూ ఉంది. సరే, కుమారుడుకున్న యొక్క గొప్పతనం ఏంటి అంటే, బలమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడికి ఇంత ఘోరమైన వేదన ఈ యొక్క సిలువలో 4వ మాటలో వేదన చెందుతూ ఉన్నాడు. మరి ఒక బిగ్గరగా కేక వేయడం అంటే, నాకు తెలిసినంత మటుకు దొంగలను తీసుకుపోయి జైల్లో వేసి పోలీసు వాళ్ళు బాగా కొట్టినప్పుడు వాళ్ళు అక్కడెక్కడో దూరంగా ఉంటారు, వాళ్ళు బిగ్గరగా కేక వేస్తారు, అయ్యా నేను ఇంకా ఎప్పటికి కూడా ఈ తప్పు చెయ్యను, రే మీరా నువ్వు నిన్ను బాగా తన్నాలు రాని చెడ్డ మాటలు మాట్లాడి బాగా హింసించినప్పుడు వారు పెద్ద కేకలు వేస్తారు. ఇట్లా మన కొంతమందికి అనుభవమే, వాళ్ళ బంధువులు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అంత ఘోరంగా తప్పు చేసిన వారిని హింసిస్తారు. మరి యేసుక్రీస్తు ప్రభువు ఏ తప్పు చేశాడని తండ్రికి దూరం అయిపోతున్నాడే? నా చేయి ఏలీ ఏలీ లామా సబక్తా అంటే, నా దేవా ఎందుకు నా చేయి, నన్నెందుకు చెయ్యి విడిచితివి? ఎందుకు విడవాల్సి వచ్చింది? తండ్రి అయిన దేవుడు కుమారుని యొక్క చేయిని ఎందుకు విడవాల్సి వచ్చింది అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. మొట్టమొదట ఆదికాండంలో ఏం జరిగింది? సర్పం మనలందరినీ ఆయన 6 రోజులు సృష్టి చేసి మనందరినీ ఈ లోకంలో పుట్టిస్తే ఈ మనుషులంతా ఎవరి వశం అయిపోయినారు? అపవాది వశం, దయ్యం వశం, పాపములు చేసే ఆ దయ్యం వశం అయిపోయినారు. మరి ఆ పాపంలో పడి ఉన్న మనలను ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఒక యుద్ధం జరగాలి. ఏంటా యుద్ధం అంటే, ఈ భౌతికంగా జరిగే యుద్ధం కాదు, ఆత్మీయ యుద్ధం. యుద్ధం చేయాలంటే అపవాదిని జయించాలి. అపవాదిని జయించాలంటే తండ్రి కుమారుడే చేయాల తప్ప ఇంక ఎవరు చేయడానికి వీల్లేదు. మరి కీర్తనలు 49:28లో ఒక మాట రాయబడింది, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడెవ్వడూ లేడంట. మనల్ని రక్షించడానికి ఎవ్వరు లేరంట భూమి మీద, ఎవ్వరు లేరు. ఇంకా ఇంతే, మనము చనిపోతే యుగాలు మండే అగ్నిలో పడి చావాల్సిందే. ఇప్పుడు మనల్ని రక్షించాలా? మనల్ని రక్షించాలంటే పాపము లేని దేవుడు మనకు అవసరమై ఉన్నాడు. ఎట్లా? ఈ ఉగ్రత నుండి, నిత్యము కాలుచుండు అగ్ని నుండి మనం తప్పించుకోవాలంటే తండ్రి కుమారుడు వేరైపోయి, యెషయా గ్రంథం 54:7లో నిమిషమాత్రం నేను నిన్ను విసర్జించి ఉన్నాను. తండ్రి కుమారుని చేయి విడిచిపెడితే పాపముల నిమిత్తము ఆయన మన కొరకు రక్తం చిందించాలా. పాపముల నిమిత్తము యేసుక్రీస్తు మన కొరకు ఏం చిందించాలా? రక్తము చిందించాలా. ఆ రక్తము చిందించే పరమాత్ముడు మనకు కావాలి. ఆ పరమాత్ముడి రక్తము ద్వారానే ప్రపంచానికి విడుదల. మరి ఎలాంటి స్థితిలో మరి ఈ యొక్క అపవాది మనల్ని
వేసేసినాడంటే ఇంకా దేవుని ముఖమే చూడడానికి వీల్లేదు. యెషయా గ్రంథం 59:1 మీ పాపములు, మన పాపములు ఏమైపోయినాయి? దేవుని ముఖాన్ని చూడలేకపోతుంది, మరుగు చేయబడింది. మరుగు చేయబడిన ఈ ముఖాన్ని మళ్ళా మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా తండ్రి తన బిడ్డలుగా చేసుకోవాలా. తన బిడ్డలు లేరు, తనకున్న బిడ్డలంతా అపవాది బిడ్డలు అయిపోయినారు. పాపం అనే మూట కింద అందరూ బానిసలైపోయినారు. ఇప్పుడు ఆ బిడ్డలను రక్షించుకోవాలా. ఎలా ఉన్నారు ఆ బిడ్డలు అంటే, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 ఎలా ఉన్నాము అంటే, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయి ఉన్నాం. ఇప్పుడు నిన్ను నన్ను రక్షించేవాడు ఎవ్వడు లేడు. ఈ ప్రకారం నువ్వు నేను చచ్చిపోతే ఇంకా మండే అగ్నిలో కాలిపోవాల్సిందే. మనల్ని రక్షించాలా? ఎవరు రక్షించాలి చెప్పగలరా? ఎవరు రక్షిస్తారు? ఈ భూమి ఆకాశంలో ఎవరు కలుగజేసినారో, మట్టితో మనిషిని ఎవరు చేసినారో, మనిషికి జీవం ఎవరు పోసినారో ఆయనే రావాలి, తప్పదు. ఈ పని చేయాలంటే తండ్రి కుమారుడి మధ్య కుమారుడు చేయాలని తండ్రి ఆశ. ఎవరు చేయాలంట? కుమారుడే చేయాల. ఇంకా దిక్కులేని జీవితం. ఈ మానవుడు దిక్కులేనోడు. అందుకే ఏమనంటే అపుత్రస్య గతిర్నాస్తి నపుత్రస్య లోకోస్తి స్వర్గో నైవచ. కుమారుడు లేకపోతే స్వర్గమే లేదు. ఎవరా కుమారుడు? దైవ కుమారుడైన క్రీస్తు రావాల్సిందే, బలి కావాల్సిందే. ఈ లోకంలో క్రీస్తే బలి కావాలి, నిత్య జీవానికి క్రీస్తే బలి కావాలిరా. ఏం చేయాలా? అంతలా బలమైన దేవుడు తన్ను తాను తగ్గించుకొని పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని రక్షించాలా. చచ్చిపోతే బాగుంటుందా? మళ్ళా మనకు పునరుద్ధానం ఇస్తే బాగుంటుందా? అలాగే చనిపోదామా? చెప్పండి. మనకు మళ్ళా పునరుద్ధానం తిరిగి లేస్తే బాగుంటుందా? చనిపోతే మనకు బాగలేదు. ఎందుకంటే చనిపోయిన వారంతా నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అదే క్రీస్తుని నమ్మి మరలా మనం పునరుద్ధానం పొందాలి కాబట్టి ఖచ్చితంగా తండ్రి అయిన దేవుడు తన కుమారుని చెయ్యి విడవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే అంత గొప్ప కేక. యేసు రక్తం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:16 క్లియర్గా రాయబడింది. యేసు రక్తం. ఏ రక్తం? యేసు రక్తం. ఈ రక్తమే ప్రపంచంలోని మానవులందరికీ కావాలి. లోకంలో ఉండే ఎర్ర నీళ్ళు, నిమ్మకాయలకు పూసే ఆ రంగు పొడి అవి కాదు. ఏ రక్తం అందరికీ కావాలి? ఏ రక్తం? యేసు రక్తం. అందుకే తన కుమారుడైన యేసు రక్తము చిందించాలా. ఈ లోకంలో ఎవ్వరు లేరు. సాతాను పెట్టినాడే చాలామందిని లోకంలో పెట్టుండాడు కదా దేవుళ్ళని. ఎవ్వరూ చెయ్యలేని పనిని తన కుమారుడు చెయ్యాలి. చూసిండు ఆయన. ఎవరైనా చేస్తారేమో చూద్దాం. ఎవరు చేయాల్సి వచ్చింది? తన కుమారుడు భూమి మీదకి రావాలి. 2025 సంవత్సరాల క్రితం ఆయనే వచ్చి తన రక్తాన్ని చిందించి మనల్ని పాపక్షమాపణ నిమిత్తము మన కొరకు రక్తము చిందించాలా. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:16 తన సిలువ వలన ద్వేషమును సంహరించి ఇప్పుడు దేవునికి మనకు దూరస్తులమైపోయినాం. ఆయన ముఖం మనం చూసేదిలా, మన ముఖము ఆయన చూసేదిలా. మరి మన ఇద్దరిని సంధి చేసి నిలబెట్టాలంటే, మనకు సమాధానం కలుగ చేయాలంటే, ఈ ద్వేషాన్ని పడగొట్టాలంటే, మరి మన మధ్యనున్న గోడను విడగొట్టాలంటే కుమారుడైన క్రీస్తే రావాలి. మన ఇద్దరికి, తండ్రికి మనకు ఏం చేయాలి? ఏకం చేయాలి. ఇప్పుడు
కుమారుడు ఆ పని చేసినాడా లేదా? చేస్తున్నాడా లేదా? ఈ మధ్య చేసి ప్రపంచమంతా నిండిపోయిందా లేదా? ప్రపంచానికి క్రీస్తు పూర్వం అనే ముద్ర ఉందా లేదా? 2025 అని క్యాలెండర్ ఇచ్చినాడా లేదా? ఇచ్చేసిండు. చూసినావా ఎంత గొప్ప పని! ఈ పని, ఈ త్యాగం, ఈ ఘోరమైన శిక్ష దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి అలాగా చేసైనా సరే నా బిడ్డలు నా సొంతం చేసుకోవాలని తండ్రి ఆశ. అందుకే ఎటువంటి సింహాసనము ఆ యొక్క కుమారునికి ఇచ్చినాడంటే, 3వ రోజు దేవుడు ఏం చేశాడు? సృష్టిలో ప్రతి ఫలమునిచ్చు చెట్లను చేసినాడు. ఆమ్రాణి మీదనే ఫలాలకు, ఆ యొక్క చెట్లకు ఏమని పేరంటే గురువులు అని పేరు. గురువు అంటే తెలుసు కదా, అందరికీ పెద్దవాడు గురు. అతని వల్ల అందరికీ ఉపయోగం ఉంటుంది. ఈ లోకంలో మోక్ష జ్ఞానం అందించే గురువు ఆ చెట్టు మీద వ్రేలాడుతూ ఉన్నాడు. ఆ మ్రాణి మీద ఎందుకు? నిన్ను నన్ను రక్షించటానికి, మోక్ష జ్ఞానం అందించడానికి ఆ ప్రభు అలాగా సిలువలో వ్రేలాడుతూ, మరి తన శరీరంలో ఉన్న రక్తమంతా కారిపోయింది. చీకటైపోతా ఉంది, ఎవరు లేరు, దూరంగా స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు తండ్రి కూడా తను చెయ్యి విడిచేస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమైంది? తన బలం ఏమైంది? తన అంత మహిమ, ఆ స్వరూపం అంతా ఏమైపోయింది? ఎందుకు ఆయన ఆ విధంగా చేయాలి అంటే, అమూల్యమైన రక్తము చిందించాలా. 1 పేతురు 1:19 వ్రాయబడినట్టుగా అమూల్యమైన రక్తం చిందించాలా. చాలామంది వెండి, బంగారు, వాటి ద్వారా మనకు రక్షణ లేదు. వాటి ద్వారా మనకు రక్షణ, మన దేవుడు వెండి బంగారుల చేత అలంకరింపబడే దేవుడు కాదు. ఆయన సిలువకు ఏం చేసినారు? ముళ్ళ కిరీటము అల్లినారు. ఎందుకు? వారైతే బుద్ధి లేక అల్లినారు, కానీ మన ప్రభువు ముళ్ళ కిరీటమే. ప్రపంచంలో ఉండే కిరీటాలన్నీ ఏమైపోయినాయి? అన్నీ ఓడిపోయినాయి. ఏ కిరీటం గెలిచింది? ముళ్ళ కిరీటమే గెలిచింది. ముళ్ళ కిరీటమే ప్రపంచానికి అవసరమైంది. ఈ కిరీటములో రక్తము చిందించిన కిరీటం ఇది. మిగతా కిరీటాలన్నీ యుద్ధాలు చేసి అందరినీ చంపి వారు చక్రవర్తులై సింహాసనం అలంకరించినారు. కానీ మన ప్రభు అయితే, నిన్న స్కూల్లో పిల్లలందరినీ పండగలు చెప్పమని చెప్తే, ఆ పండగ సంహరించిండ్రు, చంపిండ్రు, రక్షణ అని ఉంది. కానీ ఈ పండగలో ఏముంది? ఆయనే బలి అయిపోయిన పండగ ఇది. మనందరి కోసం ఆయన బలి కావాలి. ఎందుకు బలి కావాలంటే, దేవుడు అని రుజువు చేసుకోవాలి. ఆయనే రాజు, ఆయనే ముళ్ళ కిరీటం ధరించిన ప్రపంచానికి ఏకైక రాజుని రుజువు చేసుకోవాలి. అదే కాకుండా మరి ఇంకా అన్నిటికంటే భయంకరమైంది ఏంటంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 2:15 ఏమనుందంటే, మనమందరము రక్త మాంసములు గలవారమైనందున, మనమందరం రక్త మాంసాలు కలిగిన వారమా? ఇంకొకటి ఉందా మనలో? ఏమన్నా లేదు కదా. మరణం యొక్క బలము అంటే అపవాది. ఇప్పుడు మనందరికీ ఏ భయం ఉంది చెప్పండి? మరణ భయం ఉందా లేదా? ఇప్పుడు బాగా చెప్తాను వాక్యం. ఎవడన్నా బాంబులు తీసుకొని వచ్చి మీ అందరినీ చంపుతాం లేయండి అంటే, అపవాదికి భయపడతామా? భయపడతాం కదా. ఈ భయాన్ని తొలగించడానికే యేసు ఈ లోకానికి వచ్చింది. ఈ భయాన్ని తొలగించాలి. ఏ భయం? మరణ భయం. చిన్న చీమకు కూడా మరణ భయమే. చిన్నది ఏదన్నా కనపడి ఊరికి అట్లా పోయి అట్లా అన్నామనుకో, టక్కుని తప్పించకపోతుంది. నిన్న ఒక బల్లి నీళ్ళల్లో ఉన్నింది. సరే నేను మళ్ళీ దాన్ని కొడదాం, బయటకు వస్తుంది, చంపుదాంలే అనుకుంటే, ఆ బల్లి చిన్న కళ్ళు వేసుకొని నన్ను చూసింది. ఎక్కడి నుంచో చూసి టక్కున దాని తల మళ్ళా కిందికి దించింది. ఏంది దీనికి ఇంత చూపు ఎంత బాగుందంటే, మరణ భయం. ఎంతమందికి ఉంది మరణ భయం? అమ్మో నేను చచ్చిపోతానని భయం లేదా? మరణం అనే జీవిత కాలం అంతా
మరణ భయము చేత దాస్యము లోబడి నా వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. ఈ మరణ భయం తొలిపోవాలంటే ప్రభు రావాలనా వద్దా? ఆ శ్రమ అనుభవించాలంటే మన తండ్రే ఆ పని చేసినాడు. ఇది తండ్రి కుమారులు ఇద్దరు కలిసి భూమి మీద ఉన్న ఈ అపవాదిని ఏం చేసినారంటే ఆత్మీయంగా శరీర క్రియలన్నీ లయం చేసి అపవాది క్రియలను ఏం చేసినారు? చంపివేసినారు. వాడు ఫెయిల్ అయిపోయిండు అపవాది. మనందరినీ పాపమనే పడగ నీడలో పడగబెట్టింది. పడగబెట్టి ఆ పడగ నీడలో మనల్ని పెట్టేసుకొని ఉన్నాడు. యేసయ్య వచ్చిండు. మా బిడ్డలందరినీ మరణమన దాస్యంలో ఉంచినావా? చెప్తా నీ కథ. నా శరీరాన్ని రక్తసిక్తం చేసేస్తా, నా శరీరాన్ని నలగొట్టుకుంటా, నా తండ్రి నాకు అప్పగిచ్చిండు, ఈ పని నేను చేస్తా అని వచ్చిండు. తండ్రికి ఏంది? నా కుమార్ని నలగొట్టైనా సరే నా బిడ్డలు నాకు కావాలి. ఎంతమందికి తన బిడ్డలు తను కావాలని కోరుకుంటారు? ఎక్కడైనా ఎవరైనా తీసుకుపోతే ఒప్పుకుంటారా? తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఏమైనా సరే నా బిడ్డ నాకు కావాలయ్యా, ఏమైనా సరే. ఎవరు రక్షించాలి? నువ్వు పోతే నువ్వు కూడా ఇరుక్కొని పోతావు. ఇప్పుడు బలమైన వాడు పోవాలి ఆడికి. బలమైన వాడు పోయి నీకు బాగా తెలిసినోడు పోతే ఆ బిడ్డ రక్షించి తీసుకొని వచ్చి నీకు అప్పగిస్తాడు. నువ్వు పోతే నువ్వు కూడా ఆ గోతిలోనే పడిపోతావు. జిగటగల దొంగ ఊబిలో ఇరుక్కొని పోయి ఉంటాం మనం. మరి దీంట్లో నుంచి రక్షించాలంటే దేవుడే తన కుమారుని ఆ జిగటగల దొంగ ఊబిలో పాపమనే మూట, పాపమనే ఆ యొక్క జీవితాన్ని చూసినప్పుడు తండ్రి కుమారుణ్ణి చూడలేకపోయినాడు. ఒక్క నిమిషం చూడలేక తండ్రి కుమారుని చెయ్యి వదిలేసిండు. దేవుడు అందుకే చెప్పిండు. ఏంది మరి? యోహాను సువార్త అందరికి కంఠత వాక్యం. అద్వితీయ యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును చెప్పండి, ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక 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 నిత్య జీవం నిత్య జీవం నిత్య జీవం నిత్య జీవం ఎంతమందికి కావాలి? నిత్య జీవం ఎంతమందికి కావాలి? అప్పుడప్పుడే కావాలా? భూమి మీద కొంతకాలం బ్రతికే జీవమే కావాలా? నిత్య జీవం కావాలా? నిత్య జీవం కావాలి ఎవరికైనా. చిన్నప్పుడు మాకు ఒక మేడం ఉండేది. నీకు ఇది కావాలనా, ఇదంతా కావాలనా అని అడిగితే నాకు పెద్దది కావాలనేది. ఏమి? ఎందుకంటే అది అయితే బాగుంటుంది, ఎక్కువ కాలం బాగుంటుంది అని. కాబట్టి కొంతకాలం బ్రతికే ఈ లోకంలో ఈ జీవం కాదు మనకు కావాల్సింది, నిత్య జీవం. నిత్య జీవం ఎప్పుడు వస్తుందంటే యేసుక్రీస్తును ప్రభువు నమ్మి మరి ఈ లోకంలో శ్రమ కష్టము అనుభవించి ఎవరైతే చనిపోతారో వారికి ఇవ్వడానికే ఈ కేకలు. మరి ఈ మధ్యకాలంలో ప్రవీణ్ పగడాలని ఒక దైవజనుడు సత్యమే చెప్తా వచ్చినాడు అందరికీ. ఏం తప్పు చెప్పలే ఆయన. మరి అడిగిన ప్రశ్నకు జవాబులు చెప్పినాడు. అడిగిన దానికి ప్రశ్నకు జవాబు చెప్పినందుకు ఆయనకి ఏమైపోయింది? మరణం వచ్చింది. కానీ ఆయన మరణానికి భయపడినాడా? భయపడలే. ఇంకా పరిశోధిస్తూనే ఉంటారు. దైవజనుణ్ణి ఆ ప్రకారం చేసి దొంగతనం ఏదో చేస్తే అది అలాగే ఉంటుందా? ఖచ్చితంగా సత్యమేవా జయతే. ఖచ్చితంగా క్రీస్తుని నమ్మిన బిడ్డలు చనిపోయినా బ్రతికున్నవారే. క్రీస్తుని ఎరగనటువంటి వారు బ్రతికున్నా చచ్చిన వారే. అందుకే ఎలాగైనా సరే నా బిడ్డలు నాకు కావాలి.